సో హాయ్ గైస్. సో నేను ఏం పని పాట లేకుండా రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు ఒక రెసిపీ వచ్చిందనమాట. చాలా వియర్డ్ రెసిపీ. యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే దాల్తో కేక్ చేస్తున్నాను మనోడు. సో నేను ట్రై చేయబోతున్నాను, చూద్దాం హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. కిచెన్ కంపోక నుండి చాలు ఇదంతా అయ్యాక. సో రెసిపీ ప్రకారం మనం 40 grams ఆఫ్ దాల్ తీసుకుందాం. 40 grams ఇంట్లో పైన వాటితో చేద్దాం. 45 ఓకే వర్క్స్. దీంట్లో మనవాడు కొంచెం కోకో పౌడర్ వేశారు, ఓకే దట్ వర్క్స్. తర్వాత ఇది ఏదో కాదు, ఓట్స్ని గ్రైండ్ చేశాను, ఓట్స్ పౌడర్. భయ్య ఆల్మండ్ పౌడర్ తీసుకున్నాను, మనం ఓట్స్ పౌడర్ తీసుకుంటాం అంతే. మన దగ్గర అదే ఉంది. విత్ స్వీట్నర్ కోసం ఆర్టిఫిషియల్ వాడుతున్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా జాగ్రీ అయినా షుగర్ అయినా వాడచ్చు. మనం క్యాలరీస్ ఆన్ ద లెస్ సైడ్ ఉంచుకోవడానికి ఇది వాడదాం. సరిపోద్ది అనుకుంటా. సో అండ్ లాస్ట్ కొంచెం గీ. కొంచెం గీ అండ్ దీనంతా మిక్స్ చేద్దాం. ఏమవుతాం, కన్సిస్టెన్సీ మాత్రం చాలా తేడాగా వస్తుంది. స్మెల్ అయితే బాగుంది కదరా, సూపర్ స్మెల్ అయితే. నిజంగా కోకో పౌడర్ వేసాం కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ అంటే గుర్తొచ్చింది, మన దగ్గర వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వాడదాం కొంచెం. సో ఇది కనుక రెసిపీ సక్సెస్ అయితే మీకు దగ్గర దగ్గర ఒక 10 grams ప్రోటీన్ వస్తుంది. విత్ షుగర్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ విత్ ఫ్యాట్ లాస్లో కూడా బాగా తినచ్చు, లో క్యాలరీస్ వల్ల. సో బ్యాటర్ని బాగా మిక్స్ చేస్తున్నాం. దీన్ని మనం మైక్రోవేవ్లో పెట్టేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ ఐ మీన్. సారీ, లైట్ 20 minutes అంటే నేను 20 minutes పెట్టాను ఫర్ 200 Celsius అంటే. బ్యాటరీ అయితే బాగుంది. సో బాగా వస్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ కానీ బేకింగ్ కానీ పౌడర్ కానీ ఉంటే యూస్ చేయండి, ఫ్లఫీనెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ. రెసిపీ అయితే చూద్దాం. సో బయటకైతే వచ్చింది, టేస్ట్ చేసి చూద్దాం. సో టెక్స్చర్ అంతా అయితే బ్రౌనీ లాగా టెక్స్చర్ వచ్చింది. సో లెట్స్ టేస్ట్. వావ్, నిజంగా ఎగ్లెస్ బ్రౌనీ చేస్తే నేను యాక్చువల్లీ నమ్మలేకపోతున్నా. ఈ రెసిపీ కనిపెట్టినోడు మాత్రం నిజంగా తెలియనోడు. ఎగ్లెస్గా బ్రౌనీ బయటకు మీకు క్రిస్పీ వచ్చింది, లోపల సాఫ్ట్ టెక్స్చర్. నిజంగా
బ్రౌనీ లాగా టేస్ట్ కూడా బాగుంది. ఇది మీకు ఎక్కువ క్యాలరీస్ కూడా రాదు. 40 grams కుక్డ్ దాల్, మీకు రా డాల్ కాదు. సో మీకు క్యాలరీస్ ఇక్కడ కట్ అయిపోయినాయి. కోకో పౌడర్ ఇవన్నీ అసలు ఏముండవు. సో మ్యాక్స్ ఒక 100 to 150 క్యాలరీస్లో హై ఒక 10 grams ప్రోటీన్ వస్తుంది విత్ షుగర్ టేస్ట్, కేక్ బ్రౌనీ టేస్ట్. మీకు ఫ్యాట్ లాస్ ఈజీగా స్టిక్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది నిజంగా రోజు చేసుకుంటున్నా బోర్ కొట్టలో. బ్రో దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, అప్రూవ్డ్. పక్కా ట్రై చేయండి. నేనైతే దీన్ని ఎంజాయ్ చేస్తాను, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీరైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అదే చేత్తో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి. మరి ఫ్యూచర్లో మరెన్నో రెసిపీస్ ట్రై చేస్తూ మీ ముందు మీ ఫిట్నెస్ మెడికో పక్కా. మీ ఫ్యూచర్లో చాలా రెసిపీస్ వస్తాయి, సపోర్ట్ ఇవ్వండి. బాయ్.